ఫ్రెండ్స్, అది 2018 సెప్టెంబర్ 14 తెలంగాణలోని మిర్యాలగూడ అనే సిటీలో జ్యోతి హాస్పిటల్లో సమయం మధ్యాహ్నం 1:30 అవుతుంది. 23 ఏళ్ల ప్రణయ్ కుమార్ తన భార్య మరియు తల్లితో కలిసి డాక్టర్తో సంతోషంగా మాట్లాడుతున్నారు. కాసేపు ఆగి నవ్వుతూ హాస్పిటల్ నుండి బయటికి వచ్చాడు. అయితే అతని ఆనందానికి కారణం ఏమిటంటే 21 ఏళ్ళ అయిన తన భార్య అమృత 5 నెలల గర్భవతి. ఆమెను చెకప్ చేసిన డాక్టర్ తల్లి మరియు బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇది విని సంతోషంగా బయటకు వస్తున్న ప్రణయ్ అతను సంతోషంగా ఉండబోయే చివరి క్షణం అని అతనికి మాత్రమే కాదు, తన భార్య మరియు తల్లికి కూడా తెలియదు. ఎందుకంటే అదే సమయంలో సడన్ గా అతని వెనక నుండి 6 అడుగులు పొడుగుగా ఉన్న ఒక వ్యక్తి కోపంతో కొడవలు తీసుకొని వచ్చాడు. అయితే ఆ కొడవలతో సరిగ్గా నడి రోడ్డు మీదే ప్రణయ్ గొంతు కోసి, దీని కారణంగా ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలి నేల మీద పడిపోయాడు. అయితే అతని మెడ నుండి రక్తం నదిలా పారుతుంది. అయితే పొడిచిన వ్యక్తి అక్కడ నుండి తప్పించుకొని వెంటనే పారిపోయాడు. అయితే ఇది అంతా కేవలం జస్ట్ కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోయింది. ఈ సంఘటన చూసి ప్రణయ్ భార్య తన తల్లి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోయారు. వారు బయటకు వచ్చిన హాస్పిటల్లోనే ప్రణయ్ను అడ్మిట్ చేశారు. అయితే అతని కండిషన్ చూసి డాక్టర్లు వెంటనే ఐసీయూలోకి తీసుకువెళ్ళారు. అయితే అది చూసిన అమృతకు ప్రపంచం అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయినట్టు అయ్యింది. ఎందుకంటే గత కొన్ని నిమిషాల ముందే తన భర్త తనతో చాలా సంతోషంగా మాట్లాడాడు. కొన్ని సెకండ్ల క్రితం వరకు ఆమె జీవితం చాలా సంతోషంగా ఉంది, కానీ జస్ట్ కొన్ని సెకండ్స్ లోనే తన జీవితం తలకిందలుగా మారిపోయింది. ఇలా ఆమె భర్తను చూసి అక్కడే మూర్ఛపోయింది. అయితే ఆమె మేలుకున్న 1 గంట తర్వాత పక్కనే ఉన్న నర్సు వచ్చి తన భర్త చనిపోయాడని ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అది విన్న అమృత భయపడి వెంటనే మంచం దిగి ప్రణయ్ని వేసిన ఎమర్జెన్సీ రూమ్ వైపు పరిగెత్తింది. అక్కడ ప్రణయ్ తల్లిదండ్రులు ఏడవడం చూసి తను కూడా వెళ్లి తన తల్లిదండ్రులను హత్తుక్కొని ఏడవడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అందరూ చూస్తుండగా పట్ట పగలు ప్రణయ్ని చంపిన వ్యక్తి ఎవరు? ఆసుపత్రి ముందు పబ్లిక్ గా ప్రణయ్ని చంపారంటే దానికి గల కారణం ఏమై ఉంటుంది? 2018లో మొత్తం తెలంగాణనే భయభ్రాంతులకు గురి చేసిన ఈ కేసు గురించి ఈ రోజు మన వీడియోలో డీకోడ్ చేయబోతాం. కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అది 2012 అక్టోబర్ 10వ తేదీ మిర్యాలగూడలోని ఒక పాఠశాలలో ధనవంతుల పిల్లలందరూ చదువుతున్నారు. అందులో 9వ తరగతి చదువుతున్న అమృత అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న ప్రణయ్తో ప్రేమలో పడింది. ఆ విషయం ప్రణయ్ తరగతిలో ఉన్న తన స్నేహితుడి అన్న ద్వారా ప్రణయ్కి ఈ విషయం చెప్పింది. కానీ అది విన్న ప్రణయ్ అది లవ్ కాదు, కేవలం ఇన్ఫాక్చువేషన్ అని చెప్పి కన్ఫ్యూజన్ అవ్వద్దని చెప్పాడు. ముందు నువ్వు నీ స్టడీస్ పై దృష్టి పెట్టమని చెప్పాడు. ఇది విని అతను వెళ్ళి అమృతకు సేమ్ రిప్లై ఇచ్చాడు. కానీ ఇది విన్న అమృత అతన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అమృత చాలా క్యూట్ గా అందంగా ఉంటుంది. అయితే అదే స్కూల్లో ఆమెకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. కానీ ఆమె ఎవరిని యాక్సెప్ట్ చేయకుండా ప్రణయ్నే లవ్ చేస్తున్నానని చెప్పినా కూడా ప్రణయ్ ముందు నీ స్టడీస్ పై దృష్టి పెట్టమని అడ్వైస్ ఇచ్చాడు కదా, దానికోసం అమృత అతన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేసింది. కానీ అతను తన ప్రేమను ఒప్పుకోపోవడం వల్ల ఆమె తన స్నేహితురాల అన్న ద్వారా ప్రణయ్ మొబైల్ నెంబర్ తీసుకొని తనకి రోజు లవ్ ప్రపోజ్ మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. కానీ ఇది చూసి ప్రణయ్కు మొదట టెన్షన్ పడ్డాడు. కానీ రోజు ఈ మెసేజ్లు చూస్తుండగా తనకు కూడా మనసులో ఏదో తెలియని ఇష్టం మొదలైంది. కానీ ఆమె ప్రేమలో స్ట్రాంగ్ గా ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఒకరోజు తన తరగతి గదిలోకి వెళ్ళి తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అలా మాట్లాడుతూ తనతో, నేను ఒక దళిత సమాజానికి చెందిన క్రైస్తవునని, మరి నువ్వేమో ఉన్నత కులానికి చెందిన హిందువువి, కనుక మన ఇద్దరం వివాహం చేసుకున్నట్లయితే అది పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. అంతేకాకుండా అతని తండ్రి LIC ఆఫీసర్ అయినప్పటికీ అమృత తండ్రి రియల్ ఎస్టేట్ లో తెలంగాణలోనే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, కనుక ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. కానీ ఇదంతా విన్న అమృత ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ లైఫ్ లో నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. అయితే ఇది విన్న ప్రణయ్ ఆమె ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసి ఆమెను డీప్ గా లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత రోజు వారిద్దరూ లంచ్ టైంలో స్కూల్ లోపల కలుసుకున్నారు. అయితే వాళ్ళిద్దరిని చూసిన ఆమె ఫ్రెండ్స్ వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం చెప్పారు. అయితే వాళ్ళ పేరెంట్స్ అమృత పేరెంట్స్ కి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్పారు. అమృత తల్లిదండ్రులు మేనమామ కలిసి అమృతను పిలిచి ఈ విషయం గురించి అడిగారు. కానీ ఆమె ఈ విషయంలో తన ప్రేమ గురించి చెప్పినట్లయితే తన స్కూల్ చేంజ్ చేస్తానేమో అని భయపడింది. కనుక ఆమె వారిని కన్విన్సింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అది ఎలా అంటే ఆమె తరచుగా తన సీనియర్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా డౌట్స్ వచ్చినా టిప్స్ కోసం మాట్లాడతారు. అదే విధంగా ఫ్రెండ్లీగా వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతారు. అయితే దాన్ని చూసి ఎవరో తప్పుగా ఊహించుకొని మీకు ఇలా చెప్పి ఉంటారని చెప్పింది. కానీ అది విన్న ఆమె తల్లిదండ్రులు ఆమెను పూర్తిగా నమ్మలేదు. నువ్వు ఒక దళిత అబ్బాయితో మాట్లాడుతున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పారు. ఏది ఏమైనా సరే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో,
మనం ఉన్నత కులానికి చెందిన వాళ్ళు కనుక కారణం ఏదైనప్పటికీ నువ్వు తక్కువ కులాల వారితో మాట్లాడకూడదంటూ ఆమె మనసును మ్యానిపులేట్ చేశారు. కానీ స్వచ్ఛమైన తాజా పాలు లాంటి అమృత ఆ మాటలకు ప్రభావితం కాకుండా ప్రణయ్తో తన ప్రేమను సేఫ్ గా కొనసాగించింది. అయితే అంతా సజావుగా జరుగుతున్న సమయంలో వారిద్దరు విడిపోయే సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. అవును, ఇంటర్ పూర్తి చేసిన ప్రణయ్ బిఏ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు ప్రణయ్ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు నేరుగా కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇలా రోజులు గడిచిపోయి ఒక టైం వచ్చేసరికి అమృత కూడా ఇంటర్ పూర్తి చేసి ప్రణయ్ చదువుతున్న హైదరాబాద్లోనే సేమ్ కాలేజ్లోనే బీటెక్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరింది. కానీ ఆమె హాస్టల్లో రూమ్లో ఉంటే సఫర్ అవుతుందని భావించిన ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లోనే కుటుంబం మొత్తం ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కొన్నారు. అక్కడే ఉంటూ ఆమెను కాలేజీకి పంపేవారు. ఇప్పుడు అమృత ప్రణయ్ ఉన్న ప్లేస్కి వచ్చింది కనుక ఆమె సెలవుల్లో కూడా కాలేజీకి వెళ్ళాలని ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రణయ్తో కలిసి సినిమాలకు పార్కులకు తిరుగుతూ ఉండేది. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనొక రోజు అమృత బంధువులు అమృత మరియు ప్రణయ్ థియేటర్లో ఉండగా చూశారు. అయితే చూసిన నెక్స్ట్ సెకండే అమృత తండ్రికి కాల్ చేసి విషయం చెప్పాడు. ఇది విన్న తండ్రి మేనమామలు ఇద్దరు సరిగ్గా ఇంటర్వెల్ టైంకి థియేటర్ దగ్గరకు వచ్చారు. అయితే థియేటర్లో ప్రణయ్తో కలిసి అమృతను చూసి తల్లిదండ్రులు చాలా కోపంతో ఉన్నారు. అదే కోపంతో ఇంటికి లాక్కెళ్ళారు. మేము నిన్ను కాలేజీలో చదువుకోమని పంపించాం, కానీ నువ్వు కొంతమంది తక్కువ కులస్తులతో తిరుగుతున్నావు అంటూ ఆమెను చితక్కొట్టారు. అంతేకాకుండా వారు ఆమె చదువును ఆపివేసి హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ప్రణయ్ ఇంటికి వెళ్ళి ప్రణయ్ తల్లిదండ్రులతో నీ కొడుకు మా కుమార్తెతో మాట్లాడకూడదు, ఇంకోసారి మాట్లాడినట్లయితే నీ కొడుకు ప్రాణాలకి గ్యారెంటీ లేదని బెదిరించారు. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు భయపడ్డారు. అంతేకాకుండా మేము కూడా హిందువు బిడ్డనే అంగీకరించమనేసి ఎగెనిస్ట్ గా మాట్లాడారు. దీంతో ప్రణయ్ తన తల్లిదండ్రుల అనుమతి దొరికే వరకు నువ్వు వేచి ఉండనేసి అమృతను ఒప్పించాడు. ఇది విన్న అమృత ప్రణయ్ కోసం వెయిట్ చేస్తానని చెప్పింది. అయితే ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయి అయితే అమృత పేరెంట్స్ ఆమెకు వివాహం చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. దీని కారణంగా ఆమె భయపడి వెంటనే ప్రణయ్ కాల్ చేసి ఈ విషయం అంతా చెప్పింది. వెంటనే తనను వివాహం చేసుకోమని ఏడవటం స్టార్ట్ చేసింది. ఒకవేళ నువ్వు కానీ చేసుకోకపోతే నేను చనిపోతా అని బెదిరించింది. ఇది విని ప్రణయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం జరుగుతుందో ఏమో తెలియక వెంటనే పెళ్లికి ఓకే అని చెప్పాడు. దీంతో అమృత చాలా సంతోషంగా మారింది. 2017 జనవరి 30న అమృత తన బ్యాగ్లో తన బట్టలు ఇంట్లో ఉన్న ఆభరణాలు పెట్టుకొని ప్రణయ్ కోసం వెయిట్ చేస్తుంది. సమయం మధ్యాహ్నం అవుతుంది. అందరూ భోజనం చేసి ఎండ కారణంగా నిద్రపోతున్నారు. అయితే ఆ సమయంలో అమృత ఇంటి నుండి బయటకు వచ్చి ప్రణయ్తో లేచిపోయి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన వారు హైదరాబాద్లోని ఆర్య సమాజ్ ఆలయానికి వెళ్ళి ఇద్దరు వివాహం చేసుకున్నారు. దీని తర్వాత ప్రణయ్ తన తల్లిదండ్రులకి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్పాడు. అది విన్న తన తల్లిదండ్రులు కోపంగా తిట్టారు. అంతేకాకుండా నువ్వు ఇంటికి రావద్దనేసి ముఖం మీద చెప్పేశారు. ఒకవైపు చూస్తే ప్రణయ్ తల్లిదండ్రులు చాలా కోపంగా ఉన్నారు. మరోవైపు చూస్తే అమృత తల్లిదండ్రులు మేనమామ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రణయ్ మా కూతుర్ని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు అమృతకు కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చిన అమృత తనని ఎవరు కిడ్నాప్ చేయలేదని తనకు తానే ఇష్టపూర్వకంగానే ప్రణయ్తో వెళ్ళానని చెప్పింది. అయితే అప్పుడు ఆమె మేజర్ అయినందున పోలీసులు వాళ్ళిద్దరి వివాహాన్ని అంగీకరించారు. పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫేక్ కంప్లైంట్ ఇచ్చినందున పోలీసు వారు ఆమెను ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించి వాళ్ళని ఇంటికి పంపారు. కానీ ఆమె బంధువులు ఆ తర్వాత కూడా అమృత ప్రణయ్ ఉంటున్న ఇల్లు కనుక్కొని మరి అక్కడికి వెళ్ళారు. ఆమెను ఇంటికి రమ్మని అడిగారు. కానీ ఆమె నా భర్తే నా ప్రాణం, తను ఉండగా నేను ఎక్కడికి రానని చెప్పింది. అంతేకాకుండా మా ఇద్దరిని విడదీసే ఉద్దేశం మీకు కానీ ఉన్నట్లయితే దయచేసి ఇక్కడికి ఇంకా మళ్ళీ రాకండి అని కూడా చెప్పింది. కానీ ఆమె బంధువులు వదలకుండా ప్రణయ్ వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళారు. అతనుకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం, దయచేసి మా కూతురు వదిలేయని చెప్పారు. అది విన్న ప్రణయ్ నాకు అమృత మాత్రమే అవసరం, మీరు ఇచ్చే డబ్బు నాకు అసలు అవసరమే లేదనేసి ముఖం మీదే చెప్పాడు. అయినప్పటికీ అమృత తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని నిరంతరం బెదిరిస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రణయ్ తల్లిదండ్రులు తమ ప్రాణానికి ప్రమాదం ఉందని భయపడ్డారు. ఆ వెంటనే ప్రణయ్ కాల్ చేసి మీరిద్దరూ మన ఇంటికి వచ్చేసండి, మనందరం కలిసే ఉందామని చెప్పారు. అలాగే ఆగస్టు 2017లో తమ బంధువులందరినీ పిలిచి వాళ్ళిద్దరికి గ్రాండ్ రిసెప్షన్ చేశారు. దీంతో ఆమె తండ్రికి కోపం వచ్చి వెంటనే తన బంధువులతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమృతను తనతో పాటు పంపించమని బెదిరించారు. కానీ ప్రణయ్ తండ్రి అమృత ఇప్పుడు మా ఇంటి కూతురు కనుక ఇప్పుడు ఆమెను మీతో పంపించమని స్ట్రైట్గా చెప్పాడు. మీరు ఒకవేళ మళ్ళీ బెదిరించినట్లయితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి
కంప్లైంట్ కూడా చేస్తామని చెప్పాడు. అది విన్నా కూడా ఆమె తండ్రి తను ఎలాగైనా సరే తన కూతురిని ఇంటికి తీసుకువెళ్తానని సవాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన అతను ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలని ఆలోచించడం మొదలు పెట్టాడు. అదే సమయంలో అమృత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. అది విన్న ఆమె మేనమామ ఆమెకు తెలియకుండానే ఆమెకు గర్భస్రావణం చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆ వెంటనే అతను ఆమె చెకప్ చేసుకుంటున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అబార్షన్ కానీ చేసినట్లయితే నీకు 15 లక్షల క్యాష్ ఇస్తానని చెప్పాడు. కానీ ఇది విన్న డాక్టర్ నో చెప్పి ఆ విషయం ప్రణయ్కి చెప్పింది. దీని కారణంగా ప్రణయ్ తల్లిదండ్రులు అమృతను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తండ్రిపై మేనమామపై కంప్లైంట్ చేశారు. కానీ అమృత తండ్రి తెలంగాణలో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కనుక పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకుండా కేవలం అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఫస్ట్ లో చెప్పిన విషయాలన్నీ జరిగాయి. ఇప్పుడు పోలీసులు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అమృత గతంలో జరిగిన విషయాలన్నీ మొత్తం పోలీసులకు చెప్పింది. అంతేకాకుండా తన తండ్రిపై తన మేనమామపై అనుమానం ఉందని కూడా చెప్పింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేశారు. దానిలో హంతకుడు ప్రణయ్ని చంపిన తర్వాత బైక్ ఎక్కి పారిపోయాడు. అయితే వారు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ బైక్ ఒక నెంబర్ ను ట్రేస్ చేశారు. అయితే ఆ బైక్ ఎవరిదని చెక్ చేసినప్పుడు ఆ బైక్ అమృత తండ్రిదైన అడ్రస్ మీద ఉంది. అది మాత్రమే కాదు, మర్డర్ జరిగిన రోజు హాస్పిటల్ పార్కింగ్ లో కూడా ఒక కారు ఉంది. అది కూడా అమృత తండ్రిదేనని పోలీసులు నిర్ధారించారు. అక్కడ నుండి తప్పించుకున్న ఆ కారు ఆ బైక్ ఎక్కడ ఉన్నాయని సీసీటీవీలో ఫాలో చేయగా ఇప్పుడు ఆ రెండు ఒక లాడ్జిలో ఉన్నాయని తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళి తన తండ్రి అయిన మారుతీరావు డ్రైవర్తో పాటు 5 మందిని అరెస్ట్ చేశారు. అలాగే అమృత ఇచ్చిన కంప్లైంట్తో తన తండ్రి మారుతీరావుతో పాటు తన మేనమామ అయిన సర్వన్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ అరెస్ట్ చేసిన 7 మంది పోలీసులకు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మేము చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ అమృత ఇంటికి రాలేదు. దాని కారణంగా ఆమె తండ్రి మేనమామ చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఊర్లో ఉన్న చాలా మంది మన ఇంటి దగ్గరకు వచ్చి కత్తులతో పొడిచినట్టు మాట్లాడుతూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు బయట నుంచి వచ్చిన కొంతమంది అగ్గిలో ఆజ్యం పోసినట్టు మాట్లాడుతూ ఉండేవారు. అతన్ని కించపరిచేవారు. నీకు కూతురిని పెంచడం చేత కాదు, నువ్వు సరిగ్గా పెంచలేదని. నీకు చేతనైతే వీలైనంత త్వరగా నీ కూతురిని ఇంటికి తీసుకురా, లేదంటే బంధువుల మధ్య ఊర్లో పెద్దవాళ్ళ ముందు నువ్వు గౌరవంగా తిరగలేవని అన్నారు. ఇది విన్న అమృత మేనమామ అమృత భర్త బతికి ఉన్నంత వరకు అమృత మన ఇంటికి రాదని చెప్పాడు. కనుక అతను తన తండ్రికి ప్రణయ్ని చంపే ఒక సలహా ఇచ్చాడు. దీనికి తన తండ్రి కూడా సరే చెప్పాడు. వెంటనే మేనమామ రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్న హిట్ మ్యాన్ గా పిలిచే కరీం అబ్దల్ ను కలిశాడు. అతన్ని కలిసి దీని గురించి మొత్తం చెప్పి బీహార్ నుంచి 5 మంది గోండాలు తీసుకురమ్మని చెప్పాడు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత 15 లక్షలు అడ్వాన్స్ క్యాష్ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ప్రణయ్ని ఫాలో అవడానికి వాళ్ళకు ఒక బైకు ఒక కారు కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఆ కారుతో పాటు ఒక డ్రైవర్ను కూడా వీళ్ళు ఇచ్చి పంపించారు. అయితే ఇప్పుడు సరిగ్గా ప్రణయ్ని ఫాలో అవుతున్న గోండాలు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా అదే సమయంలో ప్రణయ్ని చూశారు. ఆ సమయంలో ప్రణయ్ అమృతను చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు. అయితే వాళ్ళిద్దరిని సుభాష్ అనే వ్యక్తి బైక్ మీద ఫాలో చేస్తున్నారు. మిగతా గోండాల వారిని కారులో ఉండి ఫాలో అవుతున్నారు. ప్రణయ్ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత సుభాష్ బైక్ పార్క్ చేసి హాస్పిటల్ ముందుకు వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళకి ఇంకో ప్లాన్ ఉంది. సుభాష్ ఒకవేళ తొలి ప్రయత్నం విఫలం అయినట్లయితే గోండాలు పార్కింగ్ ప్లేస్ లో ప్రణయ్ని చంపాలనేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇలా వాళ్ళకి సెకండ్ ప్లాన్ కూడా ఉంది. కనుక మిగతా వాళ్ళు కార్ పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నారు. సుభాష్ మాత్రం హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్లీ మనం ఫస్ట్ లో చూసినట్లుగా సుభాష్ ప్రణయ్ను చంపాడు. ఇదంతా అతను ఒప్పుకున్న తర్వాత ఈ హత్యలో భాగంగా అబ్దుల్ కరీం ను అరెస్ట్ చేశారు పోలీసులు. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, రాజకీయ పార్టీలు వాళ్ళందరికీ శిక్ష పడాలని నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో దుకాణాలు, బస్సులు మొత్తం రాష్ట్రం మొత్తం స్ట్రైక్ కూడా చేసింది. ఇదంతా చూసిన పోలీసులు హంతకుడిపై 1600 పేజీల ఛార్జ్ షీట్ను ఫైల్ చేసి కోర్టులో సమర్పించారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన కోర్టు అమృత తండ్రి మారుతీరావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కోర్టు మార్చి 2020లో అతనికి బెయిల్ ఇచ్చింది. కానీ మారుతీరావు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. హైదరాబాద్ లోనే ఒక లాడ్జిలో స్టే చేశాడు. అతను అక్కడ స్టే చేసినప్పుడు అతని మనసులో ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మార్చి 11న అతను ఉన్న గదిలోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత కోర్టు కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ప్రణయ్ని చంపిన సుభాష్ కు శిక్ష విధించింది. మిగిలిన 6 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రణయ్ కుటుంబం పేద కుటుంబం ఏమీ కాదు. వాళ్ళు మంచి స్థితిలో ఉన్నప్పటికీ వారి కులాన్ని ఎత్తి చూపించడంతో ఈ క్రూరమైన దుర్మార్గం జరిగింది. నేను ఇప్పటికే చెప్పినట్లుగా ప్రణయ్ తండ్రి ఒక LIC ఆఫీసర్. ప్రణయ్ తమ్ముడు కూడా ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నాడు. వీటన్నిటికీ మించి ప్రణయ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబంలో ఆమె
గౌరవంగా సంతోషంగా ఉండేది. కాబట్టి కనీసం మారుతిరావు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కానీ ఉండుంటే ఇదంతా జరిగేది కాదేమో. అతను గౌరవం, బంధుత్వం, కులాల కోసం ఆలోచిస్తూ ప్రణయ్ని హత్య చేసిన తర్వాత మారుతిరావుకి అందరూ గౌరవం ఇస్తారని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను ప్రతిదీ కోల్పోయి అతను తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. అంతేకాకుండా తన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. దీంతో పాటు తన కుటుంబం మొత్తం జీవితాన్ని నాశనం చేశాడు. కానీ అతను ఖచ్చితంగా అనుకునిగానే ఉంటే ఈ పరిస్థితిని నివారించగలడు. దాని అర్థం ఏమిటంటే తన కూతురి ఆనందం గురించి ఆలోచించి ఉంటే అతను ప్రణయ్ మరియు తన కూతురి ఆనందం కోసం వాళ్ళిద్దరికి వివాహం చేయగలడు. లేదా వారిద్దరి వివాహం తర్వాత అయినా వాళ్ళ వివాహాన్ని అంగీకరించి ఉండేవాడు. లేదా కనీసం ఆమె వీళ్ళు వదిలేసింది కనుక తన పెళ్ళైన తర్వాత కూడా మా ఇంటికి రావద్దని చెప్పి ఉండవచ్చు. ఇవన్నీ అతను ఆలోచించి ఉంటే ఈ రోజు అతను తన కూతురుతో, అల్లుడితో తను చాలా సంతోషంగా ఉండేవాడు. దానికి బదులుగా అతను అందరి జీవితాల్ని నాశనం చేశాడు. తన జీవితం కూడా నాశనం చేసుకున్నాడు. కనుక దీనిలో ఉపయోగం ఏమిటంటే ఏమీ లేదు. అయితే ఇందులో మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. వారు ప్రణయ్ని ఎందుకు చంపారు? తన కూతురు తన ఇంటికి రావాలి. అయితే అది జరిగిందా? ప్రణయ్ హత్యకు గురైన తర్వాత కూడా అమృత తన పుట్టింటికి రాలేదు. ఎందుకంటే తన భర్త ఉన్న ఇల్లే తన ఇల్లు అని చెప్పింది. అంతేకాకుండా ఒక కూతురిలా ఆమె ప్రణయ్ తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పటికీ ఆమె అక్కడే నివసిస్తుంది. నిజానికి ఈ కేసు యొక్క తీర్పు 2025 మార్చి 10వ తారీఖున వచ్చింది. సో మై డియర్ హెచ్ఎం ఇన్వెస్టిగేటర్స్, ఈ కేసు మీకు ఏమనిపించింది? తరతరాలుగా జరుగుతున్న ఈ కుల హత్యలపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.